ఆంధ్ర రాష్ట్రంలో ఒక సమాధానం వస్తుంది ఖచ్చితంగా. చూడండి మీరే. రైట్. రేవంత్ రెడ్డి అరెస్ట్ అయ్యి ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి ముఖ్యమంత్రి అయ్యారు. అంబటి రాంబాబు అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయటకు వచ్చి ఏమవుతారు? నాకేం అట్లాంటి ఆశలు లేవు, అవకాశాలు కూడా లేవు. నాతో పాటు చాలామంది అరెస్ట్ అయ్యారు. వైసీపీలో లీడర్స్ చాలామంది అరెస్ట్ అయ్యారు. అవును. అంటే మీ పార్టీలో అవకాశం ఉండదా? ఎందుకుంటుంది? కాపుల్లో ఫైర్ బ్రాండ్గా ఉన్నారు. ఉండొచ్చు. ఉంటే నేను ఏమైనా ముఖ్యమంత్రి క్యాండిడేట్నా? రేవంత్ రెడ్డి ఎప్పుడైనా ఊహించారా అవుతారు? రేవంత్ రెడ్డి వేరు. దట్ ఇస్ నేషనల్ పార్టీ. ఇది పొలిటికల్ పార్టీ, దట్ టు రీజనల్ ఫోర్స్, దట్ టు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ. అందువల్ల దానికి అవకాశం ఎక్కడ ఉంటుంది? అంటే ఇప్పటికే మంత్రిగా పనిచేశారు కాబట్టి 2029లో ఖచ్చితంగా మేము గెలుస్తాము అని మీరు చెప్తూ ఉన్నారు కాబట్టి మరింత సముచిత స్థానం మీకు. దట్ ఇస్ నేను ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, నేను పాలిటిక్స్ ఈజ్ మై ప్యాషన్ ఫ్రమ్ ది బిగినింగ్. ఎప్పుడు ఇంటర్మీడియట్ చదువుకునే దగ్గర నుంచి ఈజ్ మై ఫ్యాషన్. ఇంటర్మీడియట్లో జూనియర్ కాలేజీలో స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ అంబటి రాంబాబు, డిగ్రీ కాలేజీలో స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ అంబటి రాంబాబు, లా కాలేజ్ ఎన్విపి లా కాలేజ్ విశాఖపట్నంలో స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ అంబటి రాంబాబు. పోటీ చేసి గెలిచినటువంటి వ్యక్తిని. పాలిటిక్స్ ఈజ్ మై ప్యాషన్. దానిలో డబ్బులు సంపాదించుకోవడం కోసం రాలేదు, లేదా పెద్ద కోటాను కోట్లు సంపాదించుకొని రాజకీయాల్లోకి రాలేదు. రాజకీయాల్లోనే పుట్టాను, రాజకీయాల్లోనే పెరుగుతున్నాను, రాజకీయాల్లోనే అంతమవుతాను. అందువల్ల పొజిషన్ గురించి నేను ఎప్పుడు ఆలోచించను. ఐ కెన్ ఎంజాయ్ పాలిటిక్స్. రేపు నాకు అత్యున్నతమైన పదవి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వచ్చు, లేదు కొన్ని సందర్భాల్లో ఇవ్వకోకుండా పార్టీ పని చేయమనొచ్చు. మీరు గుర్తుందో లేదో, నాకన్నా చాలామంది జూనియర్స్కి ఫస్ట్ టర్మ్లోనే ఇచ్చింది, నాకు రాలేదు. ఎక్కడ తొణకలేదు, బెణకలేదు. ఐ హ్యావ్ ఎ కమిట్మెంట్. ఒక వ్యక్తుల మీద, నాయకత్వం మీద, సిద్ధాంతాల మీద కమిట్మెంట్తో పనిచేసేటటువంటి వ్యక్తిని. రాజశేఖర రెడ్డి గారి దగ్గర అలాగే పనిచేశాను, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అలాగే పనిచేస్తాను. దేనికి భయపడను. రాజకీయాల పట్ల చాలా క్లారిటీ ఉన్నటువంటి వ్యక్తిని. రాజకీయాల్లో ఏదో ఉన్నత పదవులు సంపాదించి 1000 కోట్లు సంపాదించాలనేటువంటి ఆశ లేనివాణ్ణి, రాజకీయాల్లో మెప్పు పొందాలని, శభాష్ అనిపించుకోవాలని ప్రయత్నం చేసేటటువంటి ఒక ఫ్యాషన్ కలిగినటువంటి వ్యక్తిని. ఆ ప్రకారంగానే వెళ్తాను నేను. రైట్. బీహార్ ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసిన నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్లారు. అంటే కేంద్ర రాజకీయాల్లోకి ఆయన వెళ్తూ ఉన్నారు. అదే సమయంలో ఒక చర్చ జరిగింది. మన తెలుగువాడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రపతి అవుతారు, లేకపోతే ఉప ప్రధాని అవుతారు అని చెప్పేసి. ఆంధ్రజ్యోతి, ఈనాడులో కూడా పతాక శీర్షికను కథనాలు వచ్చాయి. అంటే వాళ్ళకు అనుకూలంగా ఉంటాయి అని చెప్పుకునే 2-3 ఛానల్స్లో కూడా ఒక రేంజ్లో ఉప ప్రధాని అవుతారు, రాష్ట్రపతి అవుతారు అని చెప్పి చర్చలు కూడా జరిగాయి. ఒక తెలుగువాడిగా చంద్రబాబు నాయుడు గారు ఉప ప్రధాని అయినా లేకపోతే రాష్ట్రపతి అయినా మీరు స్వాగతిస్తారా? అసలు ఆ రెండింటికి అవకాశం లేదు. ఎందుకు లేదు? ఎందుకు లేదంటే ఉన్న పరిస్థితులు అలాంటి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అతను ఎందుకు వెళ్ళిపోవాలి? లోకేష్కి పిచ్ క్లియర్ చేయడానికి వెళ్ళకూడదా? కొడుకు పిచ్ క్లియర్ చేయడానికి వెళ్ళటం కోసం కేంద్రంలో అతనికి పదవులు ఇస్తారా? ఊరిని రాసుకోవటం పూసుకోవటం తప్ప. ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 లేకపోతే ఇంకోటి ఊరిని రాసుకోవటం పూసుకోవటం, ఇది ఎక్కడికో తీసుకెళ్ళటం తప్ప. అంటే ఆల్రెడీ ఢిల్లీ వెళ్ళారు, చర్చలు అయిపోయినాయి, బతిలాడుకుంటూ ఉంటారు. అసలు మీకు కుదరదు. మీకు ఇంకా మోడీ అనే వ్యక్తి చాలా బలంగా ఉన్నాడు, కానీ అసలు మోడీని తప్పించి చంద్రబాబు నాయుడు గారే ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని రాసేస్తారు ఆంధ్రజ్యోతి, ఈనాడు కూడా. సో ఇవన్నీ కూడా ఈ లోకేష్ని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోపెట్టడానికి పడుతున్న ప్రసవ వేదనలో భాగం తప్ప, అతను రాజకీయాలు విరమించుకుని ఇంటికాడన్నా ఉండాల్సిందే తప్ప ఆయన కేంద్రంలో ఉప ముఖ్యమంత్రి, ఉప ప్రధాని లేదా గవర్నర్ ఇచ్చేంత సీన్ ఉందని నేను అనుకోవడం లేదు. దట్ ఈస్ మై ఒపీనియన్. ఐ మే బి రాంగ్ ఆర్ రైట్, టైమ్ విల్ డిసైడ్. అసలు మీ గురించి అంటే తెలుసు, రాజకీయంగా తెలుసు, కానీ మీకు ఎంతమంది అమ్మాయిలు అనే దాని మీద మొన్నే తెలిసింది. ముద్రగడ పద్మనాభం గారు కూడా మీ అమ్మాయి మౌనిక గారిని మమతా బెనర్జీతో పోల్చారు ఆ రోజు మిమ్మల్ని మీకు సానుభూతి తెలిపడానికి వచ్చినప్పుడు. అంటే మౌనిక అంటే మీ లెగసీని కంటిన్యూ చేస్తారా మౌనిక? అంటే ఇప్పుడు నాకు 3 అమ్మాయిలండి. 3 దేర్ ఆల్ MBBS డాక్టర్స్. ఒక అమ్మాయి US ఉంది. నేను ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పా, నాకు ఇప్పుడు 68 సంవత్సరాలని నేను లెక్క చెప్తున్నా, నేను చాలా ఎనర్జెటిక్గా ఉన్నానని భావిస్తా. నేను చెప్పాను కదా, నాకు చిన్నప్పటి నుంచి పాలిటిక్స్ ఈజ్ మై ఫ్యాషన్. నేను ప్రస్తుతం రిటైర్ అవ్వాలని అనుకోవటం లేదు. నేను రిటైర్ అవ్వాలనుకున్నప్పుడు ఖచ్చితంగా నా కూతురికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని ప్రోత్సహించాల్సి వస్తే ప్రోత్సహిస్తా. ఒకటైతే వాస్తవం, నా కూతురు ఇంత బ్రహ్మాండంగా మాట్లాడతారు నాకు మొన్నటిదాకా తెలియదు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తెలిసింది నాకు.
నా పెద్దమ్మాయి మౌనిక మాట్లాడినా, లేదు నా మూడో డాటరు యుఎస్ నుంచి ఒక వీడియో పెట్టింది, ఆ అమ్మాయి మాట్లాడినా లాజికల్గా మాట్లాడారనేది చాలా మెప్పు పొందారు. తండ్రి జైల్లో ఉన్నప్పుడు కూతుళ్ళు తమ పాత్రను నిర్వహించారు అనేది అది శభాష్. నేను వచ్చేసాను కదా, ఇంకా దేర్ ఇస్ నో స్పేస్ వచ్చినప్పుడు చూద్దాం. అంటే సోషల్ మీడియాలో రకరకాల చర్చలు. సోషల్ మీడియా మీరు సత్తెనపల్లి నుంచి, మీ అమ్మాయి గుంటూరు 2 నుంచి, ఎందుకంటే గల్లా మాదేవ్ మీద మీకు కోపం ఉంది కాబట్టి. ఈ సోషల్ మీడియా ఒకటి లేదా టీవీలు ఒకటి వాళ్ళ ఇష్టం వేసుకొని తప్పే ఉంది. అసలు అంబటి రాంబాబు గారిని తప్పించి మౌనికాని ఇస్తే బాగుంటుందని వాళ్ళు కూడా నాకు ఏదన్నా కాస్త కోపం ఉండోళ్ళు అనుకుంటున్నారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. చర్చ జరగనివ్వండి. నేను అనేది ఏంటంటే చర్చ జరగవలసిందే, కానీ ఫైనల్ డెసిషన్ నాదే కదా. ఫైనల్ డెసిషన్ నా కుటుంబంలో డెసిషన్ నాదే. చర్చ జరుగుతుంది, చర్చని ఎందుకు ఆపాలి? జరగని. అంటే గుంటూరు రాజకీయాల్లో మరో చర్చ జరుగుతోంది. మీరు గుంటూరు పశ్చిమ సీటు ఆశిస్తూ ఉన్నారు అని చెప్పి గల్లా మాధవి, ఆవిడ భర్త రామచంద్రరావు మిమ్మల్ని టార్గెట్ చేశారు అని. ఇది నిజమేనా? అసలు వాళ్ళకి టికెట్ ఉంటుందండి రేపు. ఎవడు చెప్తాడు చంద్రబాబు దగ్గర? నేను గుంటూరు 2లో నేను పోటీ చేయాలి అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు నాకు పర్మిషన్ ఇచ్చారు. రేపు రీఆర్గనైజేషన్ జరిగినప్పుడు ఏం జరిగింది అది వేరే అంశం. నేను పోటీ చేయబోతున్నాను కాబట్టి నా మీద వాళ్ళు టార్గెట్ చేయడం ఏంటి? అసలు వాళ్ళ స్థాయి ఎంత? వాళ్ళు నిమిత్త మాత్రులు, వ్యాపారం చేసుకునేవాళ్ళు. లక్గా మన టికెట్ వచ్చింది, వేవ్లో గెలిచారు. వాళ్ళకి మళ్ళీ టికెట్ ఇస్తారని గ్యారంటీ ఏంటి చంద్రబాబు నాయుడు గారు? సో ఇవన్నీ కూడా ఊహాజనితమైనవి. నేనైతే ఒకటి ఐఎమ్ స్ట్రాంగ్గా పాలిటిక్స్లో ఉన్నాను. గుంటూరు 2 నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నాను. ప్రజలు ఏం నిర్ణయిస్తారు